బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శౌర్య వల్ల దీపే కార్తిక్ని కాపాడిన తన ప్రాణదాత అన్న విషయం ఇంట్లో అందరికీ అయితే తెలిసిపోతుంది. అది విని ఒక్కసారిగా జోష్న అలాగే సుమిత్ర పారిజాతం షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ దశరథ కూడా షాక్ అవుతారు. ఇక కార్తిక్, అత్త నువ్వు ఇంతకు ముందే చెప్పావు నా ప్రాణదాత ఎవరో తెలిస్తే ఖచ్చితంగా తనకి థ్యాంక్స్ చెప్తానని, అలాగే ఈ లాకెట్ని నువ్వే నీ చేతులతో తన మెడలో వేస్తావని. అత్త నన్ను కాపాడింది, అలాగే నన్ను పెళ్లి చేసుకొని నాలో సగమైన భాగమైన నా భాగస్వామి ఎవరో కాదు దీపే. ఆ రోజు నన్ను ప్రాణాలతో కాపాడింది దీపే అత్త అని వెనకాలనే పారిజాతం ట్విస్ట్ మామూలుగా లేదుగా. ఏంటి వీడు ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు? గ్రాని నేనే ఇప్పటికే నమ్మలేకపోతున్నాను. బావని చిన్నతనంలో కాపాడింది దీప అని అంటే వీళ్ళ బంధం చిన్నప్పుడే ముడివేసుకున్నట్టుంది అని చెప్పేసి జోష్న అంటుంది. ఇక సుమిత్ర, చూడరా కార్తీక్, నేను అన్న మాటని నిలబెట్టుకుంటాను. అవును, దీప ఈ ప్రాణదాత అన్న విషయం ఈరోజు నాకు చెప్పావు కాబట్టి నేను ఖచ్చితంగా దీపకి థ్యాంక్స్ చెప్తాను. అలాగే ఈ లాకెట్ని కూడా నా చేతులతో దీప మెడలో వేస్తాను అని చెప్పేసి సుమిత్ర అయితే ఆ లాకెట్ని దీప మెడలో వేస్తూ, దీప ఆ రోజు కార్తిక్ ప్రాణాల్ని కాపాడావు. చిన్నతనంలోనే నీ ప్రాణాల్ని లెక్క చేయకుండా కార్తిక్ ప్రాణాల్ని కాపాడినప్పుడే నీ మీద నాకు మంచి అభిప్రాయం వచ్చింది. ఎప్పటికైనా నువ్వు కనిపిస్తావని కార్తిక్ ఎదురు చూశాడు. కానీ దేవుడు రాసిన విధిరాత, వాడి భార్యగా నువ్వే వచ్చావు. నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నాను. చిన్నప్పుడు నీ మంచితనం, నీ బుద్ధి పెద్దయ్యాక ఎందుకు ఇలా తయారైందో నాకు అర్థం కావట్లేదు. చూడు, ఇప్పుడు నేను మెచ్చుకున్నాను అంటే దాని ఉద్దేశం నీ మీద కోపం పగ పోయాయి కాదు. నీ మీద ఉన్న కోపం ఎప్పటికీ పోదు. నేను చచ్చేంత వరకు నిన్ను మాత్రం నేను క్షమించను అంటూ సుమిత్ర ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన జోష్న, బావా విన్నావుగా మమ్మీ ఏమనిందో? వినబడింది పెద్ద మేడం, మా చెవులు బాగానే పనిచేస్తున్నాయి అని వెనకాలనే ఇక దశరథ, అమ్మ దీప, చిన్నతనంలోనే నువ్వు కార్తీక్ ప్రాణాలు కాపాడావంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. చూడమ్మా, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. ఈరోజు నిజం బయటపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. సుమిత్ర మనసు తప్పకుండా మారుతుంది అని చెప్పేసి దశరథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శివనారాయణ కూడా, నాది కూడా అదే అభిప్రాయం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం, జోష్న నిజంగా నేను నమ్మలేకపోతున్నానే. ఆ కార్తిక్ గడు మాయలోడు, ఏదైనా చేస్తాడు. ప్రాణదాత ఎవరో అనుకుంటే ఆ దీప ఆ విషయాన్ని ఇప్పటి వరకు చెప్పకుండా భలే టైం చూసి చెప్పాడే. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. సుమిత్ర దీపంకి థ్యాంక్స్ చెప్పి ఆ దండ మెళ్ళో వేస్తుందని అస్సలు అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. కానీ కాకపోతే మమ్మీ గురించి మనకు తెలిసిందే కదా, మంచి చేసే వాళ్ళని ఎప్పుడైనా మమ్మీ పొగుడుతుంది. ఇప్పుడు నా భయం అంతా అది కాదు. మమ్మీ మనసు మారకముందే నేను ఇంటికి వారసురాలనవ్వాలి. అవును, ఏదో ఒక అవకాశం మనకి దొరకాలి. అప్పుడు ఇంట్లో అందరినీ ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పేసి జోష్న అయితే అంటుంది. ఇంకా శివనారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. దశరథ సుమిత్రల మధ్య దూరం మరింత పెరుగుతుంది. వాళ్ళ మధ్య దూరం పెరగకముందే పెద్దవాడిగా నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అవును అని చెప్పేసి ఈ సమస్యకి పరిష్కారం ఒక్కటే అని చెప్పి దశరథ దగ్గరికి వెళ్తాడు. ఇక దశరథ, నాన్న ఏమైంది? నాతో ఏమైనా మాట్లాడాలా? దశరథ, సుమిత్ర గురించి నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. నాన్న, నేను ఒక్కటే చెప్పాను మీకు. సుమిత్ర తన అభిప్రాయాన్ని మార్చుకొని కాంచనకి ఏ రోజైతే క్షమాపణ చెప్తుందో అప్పుడే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. చూడు దశరథ, సుమిత్ర తప్పు చేసింది కాబట్టి కాంచన సుమిత్ర మీద కోపంగా ఉంటుందని నువ్వు సుమిత్రని దూరం పెడుతున్నావు. కానీ మనం కాంచనతో కూడా మాట్లాడితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమో. అంటే ఏంటి నాన్న? సుమిత్ర తప్పు చేస్తే కాంచన ఆ తప్పుని అర్థం చేసుకోవాలా? చూడు దశరథ, కొన్నిసార్లు తప్పొప్పుల గురించి ఆలోచించకుండా ఎదుటివారి మనసుని గెలుచుకోవడం ముఖ్యం. ఇప్పుడు మనం కూడా చేయబోయేది అదే. ఏంటన్నా మీరంటుంది? అవును, కాంచనతో ఈ విషయం గురించి నేను మాట్లాడతాను. సుమిత్ర తరపున నేను క్షమాపణ చెప్తాను. నాన్న, అదేంటి? మీరేమి చెప్పాల్సిన అవసరం లేదు. తప్పంతా నా భార్యది కాబట్టి సుమిత్ర తరపున చెల్లంకి నేను సారీ చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, పద ఇప్పుడే మనం కాంచన దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి సుమిత్ర కాంచన దగ్గరికి దశరథ అలాగే శివనారాయణ బయలుదేరుతారు. ఇక ఇంతలోకి కావేరి అలాగే స్వప్న, కాశీ, ఇక దాసు అందరూ కూడా ఇంటికైతే వస్తారు. రాగానే వాళ్ళని చూసిన కాంచన, కార్తిక్, దీప ఆనందపడిపోతారు. ఇక దీప, ఇదేంటి ఇంత సడన్గా వచ్చారు? ఈరోజు శౌర్య బర్త్డే కదా, అందుకే శౌర్య బర్త్డేకి
కేక్ తీసుకొని వచ్చాము. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ అత్తయ్య అని అంటుంది. ఇక దాసు, ఏంటి కార్తీక్ ఈ మధ్య అసలు కనిపించడం లేదు మావయ్య అది అని అంటూ ఉంటే ఇంతలోకి స్వప్న, అన్నయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. దేని గురించి స్వప్న? అది అని చెప్పి కాశీ విషయంలో జరిగిందంతా కూడా చెప్తుంది. అది విని దీప, కార్తీక్, కాంచన, అనసూయ అందరూ కూడా షాక్ అవుతారు. ఇంత జరిగితే ఇప్పుడా మాకు చెప్పేది? మేము గుర్తు రాలేదా? అంటే మీ సంతోషాల్లో మాత్రమే మేము ఉంటాం, కష్టాల్లో మేము ఉండవా? అదేనా మీరు ఆలోచిస్తుంది? ఏంటి కాశీ నువ్వు కూడా? బావా ఈ విషయంలో నాకేమీ తెలీదు, సడన్గా అంతా అలా జరిగిపోయింది అన్నయ్య. కానీ నాన్నలో ఇంత మార్పు రావడం నిజంగా నమ్మలేకపోతున్నాను. నాన్నని చాలా మాటలు అన్నాను. అవును, శ్రీధర్ బావ కాశీ విషయంలో ఇంత సహాయం చేయకపోతే ఈరోజు కాశీ జైల్లో ఉండేవాడు అని వెనకాలనే ఇక స్వప్న, అన్నయ్య నాన్న ఇలా మారడానికి కారణం నువ్వే కదా అని వెనకాలనే ఇక కార్తీక్ తన మాట్లాడిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు. మాస్టర్ మారితే అదే చాలు, అందరం హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి ఇక శౌర్య ఏమో, ఏంటి అందరూ మాట్లాడుతూనే ఉంటారా, నాతో కేక్ కట్ చేస్తారా లేదా అని అంటుంది. దాంతో శౌర్య, సారీ దా కేక్ కట్ చేద్దువా అని వెనకాలనే ఇక శౌర్యతో కేక్ కట్ చేపిస్తూ ఉంటే అప్పుడే దశరథ అలాగే శివనారాయణ వస్తారు. ఒక్కసారిగా వాళ్ళని చూసిన కాంచన, అన్నయ్య నాన్న అని వెనకాలనే ఇక దశరథ, కార్తీక్ ఏంటిది? అయ్యో తాతయ్య, ముద్దుల తాతయ్య, సారీ నేను మీకు నిజం చెప్పలేదు, ఈరోజు నా బర్త్డే అని వెనకాలనే. ఏంటి ఈరోజు శౌర్య బర్త్డేనా? మరి మాతో ఎందుకు చెప్పలేదు? సారీ మావయ్య, సారీ తాత. శౌర్య పుట్టినరోజని చెప్తే పారు దానికి కూడా ఏదో ఒక అర్థం తీస్తుంది. మేము కావాలని శౌర్య పుట్టినరోజని అబద్ధం చెప్పాము అంటుంది. అలా అనడం దీపకి ఇష్టం లేదు. అందుకే శౌర్యతో మేమే తన పుట్టినరోజని చెప్పొద్దన్నాము అని వెనకాలనే ఇక దశరథ, పోనీలే కరెక్ట్ టైంకే వచ్చాము అని వెనకాలనే కాంచన మొహాన్ని సీరియస్గా పెట్టుకుంటుంది. కాంచన చూడమ్మా, ఈరోజు ఇక్కడికి వచ్చింది కారణం నీ గురించి. ఏనయ్యా ఈ చెల్లి దుఃఖంలో ఉందా, బాధలో ఉందనయ్యా? కాంచన, సుమిత్ర చేసింది తప్పే, దానికి నేను కూడా తప్పనే ఒప్పుకుంటున్నాను. కానీ సుమిత్ర ఏ కారణం చేత ఇలా చేసిందో నాకు తెలీదు. కానీ ఈ తప్పులో నాకు భాగం లేదు, నాన్నకు కూడా భాగం లేదు. ఈ తప్పుని నువ్వు క్షమిస్తావన్న ఆశతో నాన్న నేను నీ దగ్గరికి వచ్చాము అని వెనకాలనే ఒక్కసారిగా కాంచన, అన్నయ్య, నాన్న. అవునమ్మా కాంచన, ఈ ఇంటి ఆడపడుచు కళ్ళల్లో నీళ్లు రాకూడదు, ఆడపడుచు సంతోషంగానే ఉంటేనే పుట్టినిల్లు సంతోషంగా ఉంటుందని స్వామీజీ చెప్పారు. నీ కన్నీళ్ళు ఆ ఇంటికి శాపం కాకూడదమ్మా. అవును, అందుకే ఈ కన్న తండ్రి నీకు క్షమాపణ అడగడానికి వచ్చాడు. దేనికైనా సిద్ధమే. చెప్పమ్మా కాంచన, మమ్మల్ని ఏం చేయమంటావు? ఏం చేసి నీ తప్పుని దిద్దుకోమంటావు? చెప్పు, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని వెనకాలనే ఒక్కసారిగా దీప, కార్తీక్, అనసూయ ఎమోషనల్ అవుతారు. ఇక అక్కడే ఉన్న కాంచన అయితే నాన్న అంటూ దగ్గరగా తీసుకొని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. చూడమ్మా కాంచన, ఒకసారి నీ కళ్ళల్లో కన్నీరు తెప్పించి ఆ కుటుంబం బద్దలైంది. ఇప్పుడు సుమిత్ర, దశరథుల మధ్య ఆ దూరం పెంచకూడదు, అందుకే ఇక్కడికి వచ్చాను అని వెనకాలనే. అన్నయ్య, వదిన తప్పేమీ లేదు. వదిన ఇలాంటి పని చేస్తుందంటే నేను కల్లో కూడా ఊహించలేను. వదిన ఇలా ఎందుకు చేసిందో నాకు అర్థమైంది. అందుకే ఈ విషయంలో వదిన నీకు మధ్య మనస్పర్ధలు రాకూడదు. మీ ఇద్దరు ఒక్కటిగా ఉండాలి. నేను ఈ తప్పుని మర్చిపోతాను, కానీ నువ్వు నాకొకటి చేయాలి. ఏంటమ్మా కాంచన? నువ్వు వదిన విషయంలో నీ మొండి పట్టుదలని వదులుకోవాలి. వదినతో నువ్వు సంతోషంగా ఎప్పట్లాగే కలిసి ఉండాలి. అలా అంటేనే నేను ఈ తప్పుని మర్చిపోతాను అని వెనకాలనే దశరథ, శివనారాయణ ఆనందపడతారు. ఇక శౌర్య, ముద్దుల తాత మీ ముచ్చట్లో అయిపోతే కేక్ కట్ చేద్దాం, నాకు కేక్ తినాలనిపిస్తుంది అని వెనకాలనే, ఏ బుడంకాయ్ నీకు ఆలస్యం అయిపోయిందా, రారా కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి ఇక శౌర్యచు శివనారాయణ, దశరథ అలాగే అందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. దీప చాలా సంతోషపడుతుంది. ఈరోజు తన వాళ్ళతో కలిసి శౌర్య పుట్టినరోజు చేసుకుంటుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇక కాశీ అలాగే స్వప్న అందరూ కూడా ఇక ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇక మొత్తం ఫొటోస్ అన్నింటినీ కూడా కాశీ స్టేటస్లో అయితే పెడతాడు. ఇక అప్పుడే పారిజాతం ఫోన్ చూస్తా ఒక్కసారిగా ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతుంది. జోష్న అంటూ జోష్న దగ్గరికి వస్తుంది. గ్రాని, నేను అసలే చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను. ఈ సిస్టంలో అకౌంట్స్ అన్నీ చూడ చాలా రాంగ్గా ఉన్నాయి. నా తలంతా హ్యాపీగా ఉంది. అనవసరంగా నువ్వు నా దగ్గరకు వచ్చి అరవకు. వస్తే జోష్న, ఇందాకే ఏదైనా ఒక అవకాశం దొరికితే ఈ ఇంట్లో అంతా రచ్చరచ్చ చేస్తానన్నావు కదే, చాలా మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని నీకు చూపిద్దామనే వచ్చాను. ఏంటికి రాని నువ్వు అంటుంది?
ఒకసారి ఈ స్టేటస్లో ఫోటో చూడు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ శివనారాయణ దీప కార్తిక్ శౌర్య కేక్ కటింగ్లో ఫొటోస్ని చూస్తుంది. ఒక్కసారిగా అది చూసి జోష్న షాక్ అయిపోతుంది. గ్రాని, ఈ ఫొటోస్ కాశీగడి ఇప్పుడే స్టేటస్లో పెట్టాడు. ఈరోజు శౌర్య పుట్టినరోజంట. ఆ దీప కార్తిక్ మనల్ని ఎంత మాయ చేశారో చూసావా? మీ తాత అలాగే మీ నాన్న కూడా ఆ పుట్టినరోజుకి వెళ్ళారు. గ్రాని, భలే అవకాశం వచ్చింది. ఈ ఒక్క అవకాశం చాలు ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి. ఇప్పుడే ఈ ఫోటోని అడ్డు పెట్టుకుని ఇంట్లో ఎంత రచ్చ చేస్తానో నువ్వు కూడా ఊహించలేవు అని చెప్పేసి ఇక జోష్న ఫోటో పట్టుకొని ఇక సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. మమ్మీ, డాడీ తాత ఎక్కడికి వెళ్ళారు? ఏదో ముఖ్యమైన పని ఉందని చెప్పారు. జోష్న, మమ్మీ, తాత కూడా నీకు అబద్ధాలు చెప్తున్నాను అన్నమాట. అంటే ఇంట్లో అందరూ కూడా నిన్ను కార్నర్ చేసేశారు మమ్మీ. జోష్న, ఏమంటున్నావు నువ్వు? మావయ్య గారు ఎప్పుడూ అలా చేయరు. ఆయనకి నా మీద కోపం. మావయ్య గారికి నేను కూతురు కంటే ఎక్కువ. అవునా? అందుకే నీతో కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడ ఆ కూతురి ఇంటికి మనవరాలి పుట్టినరోజుకి వెళ్ళినట్టున్నారు అని వెనకాలనే. జోష్న, ఏం మాట్లాడుతున్నావు? మమ్మీ, నేను చూసిందే మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఈ ఫోటో చూడు. డాడీ తాత అంత ముఖ్యమైన పనికి ఎక్కడికి వెళ్ళారో అని వెనకాలనే ఒక్కసారిగా శౌర్య పుట్టినరోజులో వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతుంది. చూసావుగా మమ్మీ, శౌర్య పుట్టినరోజని బావ నీకు కానీ నాకు కానీ దీప కానీ ఎవ్వరూ చెప్పలేదు. కానీ తాతకి అలాగే డాడీకి మాత్రం అటునుంచి ఇన్విటేషన్ వచ్చింది. అందుకే నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా డాడీ అలాగే తాత ఆ పుట్టినరోజుకి వెళ్ళారు. అంటే అర్థం కావట్లేదా? నిన్ను లెక్కలో తీసుకోలేదు. తాత నాడి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి నిన్ను ఒంటరిదాన్ని చేశారు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. ఇక జోష్న, మమ్మీ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు తప్పు చేశావు. అవును, నా కోసం నువ్వు డాడీతో గొడవ పడ్డావు. కానీ డాడీ పూర్తిగా నిన్ను వదులుకున్నారు. తాత కూడా నీది తప్పని అనుకుంటున్నాడు. అందుకే తాత కూడా నిన్ను వదిలిపెట్టాడు. చూసావా మమ్మీ, ఈ కుటుంబం అంతా ఒక్కటి అనుకున్నాం. కానీ ఆ దీప వల్ల ఈ కుటుంబం రెండు ముక్కలైంది. నువ్వు దీపని ఒంటరిదాన్ని చేశామని కోపంతో దీప నిన్ను నన్ను ఒంటరిని వాళ్ళని చేసింది. చూసావా మమ్మీ అని వెనకాలనే ఇక సుమిత్ర కోపంతో రగిలిపోతుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత సుమిత్ర ఇక బ్యాగ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే పారిజాతం అలాగే జోష్న అది చూస్తారు. ఇక జోష్న, గ్రాని, రాత్రి మనం చేసిన దానికి రియాక్షన్ ఇదే. కానీ సుమిత్ర ఇంట్లోంచి వెళ్ళిపోతే మనం అనుకున్నదేమీ జరగదు కదే. మమ్మీ అంత ఈజీగా ఇంట్లోంచి ఎలా వెళ్తుంది గ్రాని? ఆపడానికి నేనున్నాను కదా అని చెప్పేసి జోష్న, మమ్మీ, ఏం చేస్తున్నావు నువ్వు? బ్యాగ్లో ఏంటి బట్టలు? జోష్న, నన్ను ఆపకు. నాకు గౌరవం లేని ఈ ఇంట్లో నేను ఉండలేను. అవును, అంతేకాదు నువ్వు కూడా వెళ్ళి బట్టలు సర్దుకో. మమ్మీ, అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను ఎందుకు సర్దుకోవడం? జోష్న చెప్తుంది నీకే అని వెనకాలనే ఇక జోష్న, మమ్మీ, అది కాదు మమ్మీ. జోష్న, ఇంకేం మాట్లాడద్దు. నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు పద అంటూ సుమిత్ర జోష్న చేయి పట్టుకొని ఇక తీసుకుని వెళ్తూ ఉంటే ఇక జోష్న, డాడీ తాత అని అందరినీ పిలుస్తుంది. దీప కార్తిక్, ఏమైంది కార్తిక్ బాబు? ఈ ఇంట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. జోష్న మళ్ళీ ఏదో చేసే ఉంటుంది. పద దీప అని చెప్పేసి దీప కార్తిక్ అలాగే శివనారాయణ దశరథ అందరూ కూడా హాల్లోకి వస్తారు. వచ్చేసరికి సుమిత్ర చేతిలో బ్యాగ్ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. డాడీ, మమ్మీ ఎంత చెప్తున్నా నా మాట వినకుండా బ్యాగ్లో బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుంది. నన్ను కూడా వెళ్ళిపోతానంటుంది. సుమిత్ర, ఏమైంది అని దశరథ అంటాడు. ఇక సుమిత్ర, మీకు చెప్పాల్సిన అవసరం లేదు మావయ్య గారు. నేను నా కూతుర్ని తీసుకొని ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎక్కడికమ్మా? ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎన్ని రోజులు ఈ ఇల్లు నా ఇల్లు అనుకున్నాను. మీ అందరూ నా వాళ్ళు అనుకున్నారు. కానీ కొంతమంది వల్ల మీరు నన్ను ఒంటరిదాన్ని చేశారని రాత్రి తెలుసుకున్నాను. అందుకే నేను ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాను అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ, సుమిత్ర, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అర్థమవుతుందండి. ఎన్ని రోజులు నాకు తండ్రి లేకపోయినా మావయ్య గారే నా తండ్రి అనుకున్నాను. ఆయనకి నా కన్న తండ్రికి ఇచ్చే గౌరవాన్నే ఇచ్చాను. కానీ మీ అందరూ కలిసి నన్ను మోసం చేశారు. చెప్పండి, నా మనసుని చంపుకొని దీప కన్న తల్లిగా పీటల మీద కూర్చుంటానని చెప్పాను. నా మనసు తెలుసుకోకుండా దీపకి మీరు మాటిచ్చారు. కానీ నేను మీ మాటని కాదంటే మీకు నచ్చలేదు. అందుకని నన్ను ఒంటరిదాన్ని చేసి శౌర్య పుట్టినరోజుకి మీ ఇద్దరు ఆ ఇంటికి వెళ్ళి అక్కడ సంతోషంగా ఉన్నారు. కానీ ఇంట్లో ఉన్న నన్ను మాత్రం తిన్నానో లేదో అన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. అంటే ఏంటి? నాకంటే మీకు ఆ తీపి ఎక్కువైంది కదా అని వెనకాలనే, సుమిత్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మ సుమిత్ర,
ఇందులో దశరథ తప్పేమీ లేదు. శౌర్య పుట్టినరోజని మాకు తెలియదమ్మా. నేను దశరథని తీసుకొని కాంచనతో మాట్లాడదామని ఇంటికి వెళ్ళాము. జరిగింది ఇది. బాగుందండి. చేసిందంతా చేసేసి ఇప్పుడు సుమిత్రతో ఇది అంటే సుమిత్ర ఎలా నమ్ముతుంది? ఒక మాట సుమిత్రతో ముందే చెప్పుంటే సుమిత్రకి ఇలా కోపం వచ్చేది కాదు అని పారిజాతం అనకలే. పారిజాతం, నోరు మూస్తావా? నేను మాట్లాడుతున్నాను కదా. అత్తయ్య గారు తప్పేమన్నారు మామయ్య గారు. నిజమే కదా. ఈ విషయం మీరు ముందు చెప్తే నా మనసుకి బాధ అనిపించేది కాదు. ఇప్పుడు చెప్తుంటే నాకు నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. సుమిత్ర, అవునండి, మీకు నాకంటే దీప ఎక్కువైంది. మీ కూతురు కంటే మీకు ఆ దీప ఎక్కువైంది. అందుకే కదా మీ కూతుర్ని, మిమ్మల్ని చంపాలనుకున్న దీపని మీరు క్షమించి నాన్న అని పిలవమన్నారు. కానీ నాకంత మనసు లేదు. అవును, వినే వాళ్ళందరూ మీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ సుమిత్ర అంటూ చేయెత్తుతాడు. ఇక జోష్న, డాడీ, ఫస్ట్ టైం నువ్వు మమ్మీ మీద చేసుకోబోతున్నావు. అది కూడా ఈ దీప వల్ల. అమ్మ మహాతల్లి, నీ వల్ల ఏం జరగకూడదో అదే జరిగింది. నీకు ఇంకానా సంతోషంగా ఉందా? జోష్న, అనవసరంగా దీపని ఎందుకు లాగుతున్నావు? బావా, నువ్వు దీపని సపోర్ట్ చేయాలని చూడమాకు. దీప వల్లే కదా ఇదంతా జరిగింది. శౌర్య పుట్టినరోజు అన్న విషయం ఎందుకు మీరు మా దగ్గర దాచిపెట్టారు? ఇంట్లో గొడవని సృష్టించాలనే కదా. ఒకరిని ఒకలా చూసి ఈ ఇంట్లో మనస్పర్ధలను సృష్టిస్తారు. మీ గురించి నాకు బాగా తెలుసు. మమ్మీ, వాళ్ళ గురించి నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? దీప ఆఫ్టర్ ఆల్ ఇంట్లో పని మనిషి గురించి మనం గొడవలు పట్టవేంటి? రా మమ్మీ అంటూ సుమిత్రని తీసుకొని జోష్న లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక దశరథ, ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. సుమిత్ర ఎందుకు ఇలా మారిపోయిందో తెలియడం లేదు నాన్న అంటూ దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివనారాయణకి కూడా చాలా బాధగా అనిపించి రూమ్లోకి వెళ్తాడు. ఇక దీప ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటే, దీపా, ఇప్పుడేమైంది? ఇందులో నీ తప్పేమీ లేదు కదా? లేదు బావా, అమ్మ మీద నాన్న చెయ్యెత్తాడు. జోష్న ఇంకా ఈ మనస్పర్ధలు ఎంతటి వరకు దారితీస్తుందో అర్థం కావట్లేదు. జోష్న అమ్మ నాన్నని విడదీస్తుందేమో నాకు భయంగా ఉంది బావా. జోష్న ఏమీ చేయలేదు. దీపా, మనం ఉండగా అత్త మావయ్య ఎప్పటికీ విడిపోరు. ఎలా? నువ్వు చెప్పావు అత్తయ్యని, అమ్మని, నాన్నని కలుపుతానని. ఇన్ని రోజులైంది, కలపగలిగావా? ఇప్పుడు వాళ్ళని చూసావుగా ఎలా ఉన్నారో? నాకు భయంగా ఉంది బావా అంటూ దీప ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా శివనారాయణ రూమ్లోకి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే శివనారాయణకి ఫోన్ వస్తుంది. ఇక శివనారాయణ, హలో, ఏంటి మీరు మాట్లాడుతుంది? అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ శివనారాయణ స్టేషన్కి అయితే బయలుదేరుతాడు. శివనారాయణ అయితే ఇక బయలుదేరుతాడు. ఇంతలోకి అప్పుడే జోష్నకు కూడా ఫోన్ వస్తుంది. మేడం, గుడ్ మార్నింగ్. చెప్పు, ఏంటి ఎప్పుడు నేను ఈరోజు కాల్ చేసావు? మేడం, మీకు ఒక విషయం చెప్పాలి. మీరు చెప్పినట్టే ఈరోజు ఎస్ఐ గారు మీ ఇంట్లో శివనారాయణ గారికి ఫోన్ చేశారు. ఏంటి, తాతకి ఫోన్ చేశాడా ఎస్ఐ? అవును మేడం, మీ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజు ఆ రోజు మార్ఫింగ్ అయ్యి కనిపించలేదు అన్నారు కదా, ఆ వీడియోని ఎవరో ఒక సాఫ్ట్వేర్ రికవరీ చేశాడంట. ఇప్పుడే ఆ వీడియో వచ్చిందని మీ తాతయ్య గారికి సిఐ గారు ఫోన్ చేసి చెప్పారు. ఆయన వస్తూ ఉంటారు. ఈ విషయం మీకు చెప్దామని కాల్ చేశాను అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఏంటి, ఆ వీడియో రికవరీ అయిందా? హౌ ఈజ్ పాసిబుల్? ఎలా అయినా సరే తాత ఆ వీడియోని చూడకుండా ఆపాలి. తాత ఆ వీడియో చూస్తే నేను అడ్డంగా దొరికిపోతాను. ఆ రోజు నేను సత్యపండుకి డబ్బులు ఇచ్చి డాడీని షూట్ చేయించిన విషయం అన్నీ కూడా తెలిసిపోతాయి అని చెప్పేసి జోష్న అయితే ఇక గబగబా అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంతలోకి శివనారాయణ స్టేషన్కి అయితే వస్తాడు. ఇక సీఏ, గుడ్ మార్నింగ్ సార్. సీఏ గారు, ఆ రోజు వీడియో రికవరీ అయిందని చెప్పారు. అవును సార్, వీడియో మీరు చూస్తారని ఒకసారి మిమ్మల్ని పిలిపించాను. ఏది చూపించండి అని వెనకాలనే వీడియోని చూపిస్తాడు. ఇక దీప రాకముందే జోష్న ఇక బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. తను మీ మనవరాలు జోష్న కదండి? అవును సీఏ గారు. జోష్న బయట ఏం చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడే సత్యపండు వస్తాడు. సత్యపండుకి జోష్న అయితే డబ్బులు ఇస్తుంది. అలాగే విండోని చూపిస్తుంది. ఇక ఆ విండో దగ్గర అయితే సత్యపండు నుంచుంటాడు. ఇక సత్యపండుతో ఏదో మాట్లాడి జోష్న అయితే లోపలికి వెళ్తుంది. ఇంతలోకి అప్పుడే దీప వస్తుంది. దీపతో చాలా గొడవ జరుగుతుంది. ఆ తర్వాత దీప దశరథని గన్తో షూట్ చేయబోతూ ఉంటే వెనుక నుంచి సత్యపండు దశరథని షూట్ చేస్తాడు. ఒక్కసారిగా ఆ వీడియోని పాజ్ చేసి దాన్ని జూమ్ చేసి చూపిస్తాడు. సార్, ఆ రోజు మీ అబ్బాయిని షూట్ చేసింది ఆ అమ్మాయి కాదు, తన వెనుక ఉన్న ఇతనితో మీ జోష్న మాట్లాడింది. అతనే గన్తో షూట్ చేశాడు. ఖచ్చితంగా మీ మనవరాలకి ఇతనికి ఏదో సంబంధం ఉంది. మీ మనవరాలే దశరథ గారిని షూట్ చేయించింది, అర్థమవుతుందా అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. అదేంటి, దశరథని జోష్న షూట్ చేయించడం ఏంటి? అసలేం జరుగుతుంది అని ఏమీ అర్థం కాని శివనారాయణ
ఇన్స్పెక్టర్ గారు ఈ వీడియోని నాకు సెండ్ చేయండి, అలాగే ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి, నాకు ఒకరోజు గడువు ఇవ్వండి అని చెప్పేసి శివనారాయణ ఇక అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంతలోకి అప్పుడే జోష్న స్టేషన్కి వస్తుంది. శివనారాయణ కారులో వెళ్తూ ఉంటాడు. ఇంతలోకి ఇన్స్పెక్టర్ అక్కడే ఉన్న కానిస్టేబుల్, గుడ్ మార్నింగ్ మేడం, ఏమైంది, తాత వీడియో చూశాడా? చూశారు మేడం, అలాగే అందులో మీరు అతనితో మాట్లాడింది, గన్తో షూట్ చేయమన్న మొత్తం వీడియో ఉంది, అది చూసి మీ సార్ కోపంగా వెళ్ళారు. తాతకి ఏం తెలియకూడదో అదే తెలిసిపోయింది, ఎట్టి పరిస్థితుల్లోనూ తాతని ఆపాలి, ఈ నిజం తాతతోనే అంతం అవ్వాలి, అవును ఇక తాత ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పేసి జోష్న అయితే ఎవరికో కాల్ చేసి ఇక శివనారాయణ కార్ వెనకాలే వెళ్తుంది. ఇంతలోకి శివనారాయణ కార్ని ఒక రౌడీలు ఆపేస్తారు. ఇక వాళ్ళు శివనారాయణని కార్లోంచి బలవంతంగా తిప్పుతారు. అప్పుడే జోష్న వెనక నుంచి వస్తుంది. ఇక శివనారాయణ, జోష్న ఇదంతా చేయించింది నువ్వా? అవును తాత, నీకు అన్ని నిజాలు తెలిసిపోయినాయి, అర్థమైంది, డాడీని నేనే షూట్ చేయించానని నీకు తెలిసిపోయింది, ఎందుకు ఈ పని చేసావు? దశరథని ఎందుకు చంపాలనుకున్నావు? ఎందుకంటే దశరథ కన్న తండ్రి, నీ కన్న తండ్రిని ఎందుకు చంపాలని చూసావు? అయ్యో తాత, నిజానికి కన్న తండ్రిని ఏ కూతురన్నా చంపాలి అనుకుంటుందా? కానీ నేను అనుకుంటాను, అవును ఇప్పుడే కాదు ఎప్పుడో నా కన్న తండ్రిని నేను చంపాలని చూశాను, కానీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఏమంటున్నావు నువ్వు? అవును తాత, నా కన్న తండ్రి నువ్వనుకుంటున్నట్టు మీ కొడుకు దశరథ కాదు, దాసు, నేను దాసు కూతుర్ని, అవును నేను నీ ఇంటి వారసురాలి అవడానికి నా గ్రాని ఎప్పుడు స్కెచ్ వేసింది అని చెప్పి తను పారిజాత మనవరాలని, అలాగే తను ఇంటి వారసురాలు కాదని, దీపే అసలు వారసురాలని, ఈ నిజం ఎక్కడ బయటపడకూడదని దీపని చంపాలనుకుందని, తర్వాత దశరథని చంపించి దీపని జైలుకి పంపించాలనుకున్నదని మొత్తం కూడా శివనారాయణతో చెప్పేస్తుంది. అది విని శివనారాయణ షాక్ అవుతాడు. తాత అర్థమైందిగా నేనేం చేయాలనుకున్నానో, ఇప్పుడు ఈ నిజాలని నీకెందుకు చెప్పాలనుకుంటున్నావా? నీ ప్రాణాలని ఇక్కడే తీయించేస్తున్నా, అందుకే ఈ నిజాలు చచ్చే ముందు నువ్వు తెలుసుకున్నావు. చూడు, ఇప్పుడు సంతృప్తిగా చనిపో, దీపే నీ ఇంటి వారసురాలు, నీ మనవరాలు. ఏంటి అలా చూస్తున్నారు? చూడండి, వీడిని తీసుకెళ్ళి చంపేయండి, అయ్యాక నాకు ఫోన్ చేయండి అంటూ జోష్న కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీపా, ఒక్కసారి తప్పించుకున్నావు, ఈసారి నువ్వు తప్పించుకోలేవు, తాతని చంపింది నువ్వే అని నేను అందరినీ నమ్మిస్తాను, ఇక నీ చాప్టర్ క్లోజ్ అంటూ జోష్న అయితే ఇక ఇంటికైతే వస్తుంది. ఇంతలోకి ఒక పక్కన దశరథ శివనారాయణకి ఫోన్ చేస్తూ ఉంటాడు. శివనారాయణ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో ఒక్కసారిగా నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాన్న ఎప్పుడు ఇంతసేపు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకోరు, అసలు ఎక్కడికి వెళ్ళారు ఏంటో కూడా తెలియడం లేదు, ఏమైందో అర్థం కావట్లేదు, ఇంట్లో గొడవలన్నీ చూసి ఆయన ఏమైనా నిర్ణయం తీసుకున్నారేమో దశరథ అని పారిజాతమంటుంది. పిని, నాన్న ఎప్పుడు అలాంటి పని చేయరు, అయినా ఒక వయసు వచ్చాక ఇంట్లో మనశ్శాంతి ఉంచాలి, కానీ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు అని సుమిత్ర వైపు చూసి అంటాడు. ఇక జోష్న, నాన్న మమ్మీని ఎందుకు చూసి అంటున్నావు? దీనంతటికి కారణం మమ్మీ కాదు, ఈ దీప, ఈ మహాతల్లి ఎక్కడుంటే అక్కడ ఇలాగే జరుగుతూ ఉంటాయి, ఖచ్చితంగా దీప ఏదో చేసి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలోకి జోష్నకి ఫోన్ వస్తుంది. ఇక జోష్న ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, అవునా అవునా, సరే నేను ఇప్పుడే మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేస్తే ఇక దశరథ, ఏమైంది జోష్న? డాడీ, తాత స్టేషన్కి వెళ్ళాడంట, ఆ రోజు మిమ్మల్ని దీప గన్తో షూట్ చేసింది కదా, ఆ వీడియో రికవరీ అయిందని సీఏ గారు చెప్పితే తాత స్టేషన్కి వెళ్ళాడంట, స్టేషన్కి వెళ్ళి వచ్చిన తాత కారు ఇప్పుడు ఎక్కడో ఆగిపోయినట్టు ఉందంట, అక్కడే తాత ఫోను అలాగే తాత బట్టలు చినిగిపోయి కనపడ్డాయంట, అంటే తాతని ఎవరో ఏదో చేశారు, ఖచ్చితంగా ఈ దీపే ఏదో చేసి ఉంటుంది, కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఖచ్చితంగా మీ నాన్నని ఈ దీపే ఏదో చేసి ఉంటుంది, వసే పాపిష్టిదానా, ఆయన ఏం చేశాడే అని పారిజాతమంటుంది. పారు, మాటలు మర్యాదగా నీవు, నా భార్య ఇంట్లోనే ఉంది, తను తాతనేం చేస్తుంది? బావా, దీపని వెనకేసుకురాకు, ఖచ్చితంగా దీప ఏదో చేసుంటుంది అని వెనకాలనే ఆపండి అంటూ శివనారాయణ అలాగే దాసు ఇంటికి వస్తారు. ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇదేంటి, తాత చంపేయమని చెప్పాను కదా, తాత ఎలా బయటపడ్డాడు? ఈ దాసు ఇంటి వస్తున్నాడు, కొంపతీసి ఇప్పుడు మొత్తం అన్ని నిజాలు బయటపడతాయా అని జోష్న భయపడుతూ ఉంటే శివనారాయణ జోష్న చంప పగలు కొడతాడు. మావయ్య గారు, నా కూతురు ఏం చేసింది? చూడమ్మా సుమిత్ర, జోష్న నీ కూతురు కాదు, అవును జోష్న ఈ ఇంటి వారసురాలే కాదు, ఈ ఇంటి వారసురాలు నా మనవరాలు, నీ కూతురు దీప అంటూ దీపని దగ్గరికి తీసుకుంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. నాన్న మీరేం మాట్లాడుతున్నారు? అవును దశరథ అని జరిగిందంతా కూడా ఇంట్లో చెప్తాడు.
దాసు శివనారాయణని చంపబోతున్న రౌడీల దగ్గర నుంచి శివనారాయణని కాపాడి ఇక దాసు జరిగిందంతా కూడా శివనారాయణతో చెప్పి ఇంటికైతే తీసుకొస్తాడు. సో ఫ్రెండ్స్, అన్ని ఎపిసోడ్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సౌరి వల్ల దీపే